మరుగుదొడ్డి ఎందుకింకా దవాఖానా పచ్చదనం పరిశుభ్రత మన సంపద మురికి కాలువతో అనారోగ్యం ఇంకుడు గుంతతో ఆరోగ్యం మురికి కాలువతో అనారోగ్యం ఇంకుడు గుంతతో ఆరోగ్యం మురికి కాలువతో అనారోగ్యం ఇంకుడు గుంతతో ఆరోగ్యం ఇంటింటికి మరుగుదొడ్డి ఎందుకింకా దవాఖానా ఇంటింటికి మరుగుదొడ్డి ఎందుకింకా దవాఖానా పచ్చదనం పరిశుభ్రత మన సంపద స్వామి పన్ను ఎంత మేడం ఏ పన్ను ఎంత బడ్జెట్ ఎంత ఉంది బాబు? 2 లక్షలు జనరల్ పన్ను ఉంది మేడం 2 లక్షలు జనరల్ పన్ను 15 పైనస్ 15 లక్షలు మరి అదే ఉన్నాను మేడం 5 లక్షలు ఎక్కడ జరగండి ఇక దాన్ని తీసుకుంటారు. ఈ ఎన్ని ఇల్లులు ఉన్నాయి? 11 వందల ఇల్లులు. ఆ డబ్బాలు ఎంతకి వస్తాయి? 20-30 రూపాయలు మాత్రం 50 రూపీస్ ఉంటుంది మేడం. లంచం తీసుకుంటే తక్కువ వస్తుంది అదే చేతండి ఒకసారి వర్కౌట్ చేయండి. ప్రతి ఇంటికి అవి పాత్రలు అంటారు కదా, ప్రజా పాలన అంటే పల్లెపల్లి ఇంట్లో చెడు చేత ఎవరు మీ కోడలా? మీరేనా ఉండేది? ఎవరిది? బాగా చేస్తున్నారమ్మా, అలాగే చేయండి. ఎన్ని కష్టం ఉన్నా పాపం బాగా చేశారు. కోవిడ్లో బాగా చేశారు, తర్వాత అయినా బాగా చేశారు. కానీ జనాల్లో అవగాహన కల్పించాలి. ఏంటంటే బయట కూడా అంతే పరిశుద్ధంగా అది ఏదో ఫిబ్రవరి నుంచి 14వ తారీఖు వరకు ప్రత్యేకమైన స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అన్ని గ్రామాల్లో జగిత్యాల జిల్లాలో ఉండే 383 గ్రామాల్లో ఈ కార్యక్రమాల్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్స్ని మనం నియమించడం జరిగింది. స్పెషల్ ఆఫీసర్ మరియు పంచాయత్ సెక్రటరీ, అదేవిధంగా ప్రజల సహకారంతో ముఖ్యంగా ఎస్హెచ్జీస్ మరియు యూత్ సహకారంతో ఈ 7వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా పారిశుద్ధ్యం, అదేవిధంగా క్లీనింగ్ ఆఫ్ ద డ్రైన్స్, ఇంటింటికి కూడా ఏ విధంగా క్లీన్ అండ్ నీట్గా పెట్టుకోవాలి ఆ విషయం పైన అవగాహన, అదేవిధంగా ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ పైన ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నా ఆ సమస్యల్ని గుర్తించడం, అదేవిధంగా వాటిని ఇమీడియట్గా గ్రామ పంచాయత్ అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ సహకారంతో ఇమీడియట్గా అడ్రస్ చేయడం అనేది ముఖ్య లక్ష్యంగా మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి గ్రామంలో ఏవైతే ఎసెట్స్ ఉన్నాయో అవన్నీ విజిట్ చేసి మనం చాలా చెట్లు నాటడం జరిగింది. ఆ చెట్లని ఏ విధంగా కాపాడుకోవాలి, అదేవిధంగా నర్సరీ ఏదైతే ఈ సంవత్సరం మనం నాటబోయే చెట్లకి సంబంధించిన గ్రీన్ యాక్షన్ ప్లాన్ కానివ్వండి, అదేవిధంగా నర్సరీని కానివ్వండి, అవన్నీ విజిట్ చేసి ఎక్కడైనా లోపాలు ఉన్నా దాన్ని సరిదిద్దడం. ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరం మొత్తం ఆర్డబ్ల్యూఎస్కి కాకుండా గ్రామ పంచాయతీకే డ్రింకింగ్ వాటర్ పైన కంప్లీట్ అథారిటీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇంటింటికి నల్లా ఉందా లేదా, ఆ నల్లా పనిచేస్తున్నాయా లేదా, వాటర్ క్వాలిటీ ఏటీస్, క్లోరినేషన్ ఏ విధంగా జరుగుతుంది, ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్స్ ప్రతి నెల 1వ తారీఖు 11వ తారీఖు అదేవిధంగా 21వ తారీఖు మనం క్లీన్ చేయాలనేది గవర్నమెంట్ ఆదేశాలు ఉన్నాయి. ఆ మేరకు పని జరుగుతుందా లేదా, ఈ కార్యక్రమంలో భాగంగా మనకి 11వ తారీఖు మనం క్లీనింగ్ ఆఫ్ ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్స్ కూడా టేకప్ చేయడం జరుగుతుంది. అండ్ ఎక్కడైనా లీకేజెస్ ఉన్నా అవన్నీ కూడా గుర్తించి కొన్ని కొత్త ఇల్లు వచ్చాయి, దానికి మనకి ఇంకా కనెక్షన్స్ లేవు, వాటిని అన్నిటి గుర్తించడం, బల్క్ వాటర్ సప్లై ఏ విధంగా ఉంటే, క్లోరినేషన్ ప్రాపర్గా జరుగుతుందా లేదా, ఇవన్నిటిపైన మనం అవగాహన కల్పిస్తూ ఈ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అన్ని స్పెషల్ ఆఫీసర్స్ అదేవిధంగా పంచాయత్ సెక్రటరీస్ మరియు గ్రామ సిబ్బందులు అందరి సహకారంతో ప్రజల సహకారంతో ఈరోజు ప్రతి ఊర్లో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. జగిత్యాల జిల్లాలో సూపర్వైజరీ ఆఫీసర్, మండల్ స్పెషల్ ఆఫీసర్స్ని కూడా అపాయింట్ చేసి ఈ కార్యక్రమాలు చక్కగా జరిగేటట్టు, అదేవిధంగా ఒక మంచి రిజల్ట్ వచ్చేటట్టు, అదేవిధంగా ప్రజలకి కూడా అన్ని ఈ విషయాలపైన అవగాహన కల్పిస్తూ రానున్న సమయంలో
ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రజలకి మంచినీరు కానివ్వండి, పారిశుద్ధ్యం విషయంలో కానివ్వండి, ఒక మంచి సర్వీసెస్ అందించేటట్టు ప్రయత్నంలో భాగంగా అందరినీ కూడా